కాకినాడ నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించిన హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం శారదమ్మ గుడి సమీపంలో కార్పొరేషన్ కార్యాలయం అదనపు బాధ్యతలను స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాలతో సమన్వయం చేస్తూ పనిచేస్తామని తెలిపారు. ప్రజా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కాకినాడ అభివృద్ధికి కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, పార్లమెంట్ సభ్యులు తంగెళ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సహకారంతో కాకినాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, ఏసీపీ శ్రీధర్, మేనేజర్ సీతారాం, అకౌంటెంట్ రామశాస్త్రి, టీపీఆర్ఓ శైలజ, డీఈలు, ఏఈలు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, కార్పొరేషన్ మరియు సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ సంబంధించిన స్ట్రీట్ లైట్స్ ఈ 3 ప్రధానమైనవి. అదేవిధంగా మనకి స్వచ్ఛంద స్వర్ణాంధ్రప్రదేశ్ భాగంగా కాకినాడలో స్వచ్ఛ కాకినాడ, స్వర్ణ కాకినాడ సాధించే దిశగా మనం ఇక్కడ ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మరి కాకినాడ స్మార్ట్ సిటీ దీనికి సంబంధించి మరి రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు, స్థానిక ప్రజల యొక్క సహకారము, సూచనలు, ప్రజల యొక్క అభిమానంతో మరి ఇక్కడ మరి వర్క్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రీవెన్స్కు సంబంధించిన మనకి పీజీఆర్ఎస్ ఒకటి మేము వెరిఫై చేసి దానిపై ప్రత్యేకత వేస్తాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా వార్డు సందర్శన మాత్రం నేను కంపల్సరీ చేస్తాను. ఆ వార్డుకి విజిట్ చేసి ఆ వార్డులో మౌలిక వసతులు సరిగ్గా ఉన్నాయి లేవా అని చూడటం. అదేవిధంగా నేను వెళ్ళినప్పుడు ప్రజాప్రతినిధుల వారికి సహకారంతో కూడా లోకల్ విషయాన్ని కూడా పరిశీలించి ఇక్కడ సమస్యలని కాకినాడ జిల్లాగా మారుద్దామని ప్లాన్ తయారు చేసుకున్నాము. అదేవిధంగా మనకి ఈ కాకినాడ సిటీకి సంబంధించి స్ట్రీట్ లైట్స్ సక్రమంగా ఉండే విధంగా, వెలిగే విధంగా చూద్దాం. అదేవిధంగా కొన్ని మురుగు ప్రాంతాలు లేకపోతే స్లమ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ని గుర్తించి అక్కడ కూడా మౌలిక వసతులు కల్పించి చూడటం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ వెళ్ళినప్పుడు ఎక్కడ లీకేజ్ ఏమి లేకుండా చూడటం, అదొక చూస్తాం. అదేవిధంగా మరి ప్రజలకు కావాల్సిన వైద్య సదుపాయంలో కూడా మరి ఇక్కడ సరిగా ఉంటుంది, అందుతున్న విధంగా పరిశీలించడం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మన సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకి ముఖ్యంగా హాస్పిటల్ ఎక్కడ ఉన్నది, ఏది ఎక్కడ ఉన్నాయో తెలిసే విధంగా చిన్న సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేసి త్వరగా ఈ కాకినాడ సిటీని స్మార్ట్ సిటీతో పాటు మనకి స్వచ్ఛ కాకినాడ, స్వర్ణ కాకినాడగా మార్చడానికి మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను.